క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది ప్రియులారా. చాలామంది ఈ లోకంలో గమనించినట్లయితే ఐశ్వర్యం సంపాదించుకోవాలని, ధనం సంపాదించుకోవాలని, వెండి సంపాదించుకోవాలని, బంగారు సంపాదించుకోవాలని మరి ప్రాకులాడుతున్నటువంటి పరిస్థితులలో మనము గమనిస్తున్నాం పిల్లరా. మరి కీర్తనకారుడు దావీదు దేవుని సన్నిధానంలో ఉండి దేవుని సన్నిధానాన్ని ప్రేమిస్తూ, దేవునిని ఆనందిస్తూ, దేవునిలో ముందుకు సాగుచూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కొనియాడుతూ, మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని నామాన్ని స్మరించుకుంటూ జీవించుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆయనకు ఊహించిన దానికంటే అత్యధికంగా గొప్ప మేళను ఆయన జీవితంలో చేశాడు ప్రియులరా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అవును ప్రియులరా, మరి గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోవాలని పరిగెడుతున్నావా? లేదంటే మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడినా కూడా అది రాదు పిల్లలు. ఎందుకంటే మంచితనాన్ని గుర్తించగలిగినంత మంచితనము మరొకరిలో ఉండకపోవచ్చు. కాబట్టి మరి మంచితనం కోసం కూడా ప్రాకులాడకుండా మంచితనము కలిగి జీవించాలి. మంచి పేరును సంపాదించుకోకుండా మంచితనం కలిగి జీవించాలి. ఆ విధంగా మంచితనం కలిగి జీవిస్తే, విశ్వాసంలో జీవిస్తే, దేవుని మీద ఆధారపడి జీవిస్తే, దేవుని ఆనందిస్తూ జీవిస్తే, దేవుని సన్నిధానంలో మోకరిస్తూ జీవిస్తే, ప్రార్థన చేస్తూ జీవిస్తే, విజ్ఞాపనలు చేస్తూ జీవిస్తే, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతున్నట్లయితే ఆటోమేటిక్గా మంచి పేరు అనేది రావడానికి అవకాశము ఉంటుంది. దేవుడే మరి పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి వెండి బంగారాలు సంపాదించుకోవడానికి కాకుండా మరి దయ సంపాదించుకోవడానికి, దయను కలిగి జీవించడానికి మనము ముందుకు సాగాలి. మనుషుల దయందును దేవుని దయందును యేసు ప్రభు చిన్నప్పుడు వర్ధిల్లినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. సమూయేలు కూడా ఆ విధంగా వర్ధిల్లాడు, గొప్పవాడుగా మార్చబడ్డాడు ప్రియులారా. కాబట్టి మనుషుల దయ కంటే దేవుని దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దయను సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ప్రియులారా, మరి ఆ ప్రకారంగా వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అలాగే ఇతరుల పట్ల మనము దయ కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరుల దయను ఆశించేవారుగా కాకుండా ఇతరుల పట్ల మనం దయను కలిగి జీవించే వారంగా ఉండాలి. మరి ఆ ప్రకారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సమస్తాన్ని మనకు అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి కొద్ది విషయాల్లో మనం నమ్మకం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు అనేక పట్టణాల పైన నీవు అధికారిగా ఉండమని దేవుడు పిలిచే రోజు వస్తుంది. ఎవరికీ తెలియనటువంటి ఒక క్రొత్త పేరుతో దేవుడు నిన్ను, నీ కుటుంబస్తులను అందరినీ కూడా పిలిచి సకల పరిశుద్ధుల ఎదుట మరి నిన్ను పొగిడే దినము ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకుని, గొప్ప ఐశ్వర్యం సంపాదించుకోకుండా మంచి పేరు కలిగి జీవించాలి. తర్వాత వెండి బంగారాల కొరకు పరిగెత్తకుండా, ఐశ్వర్యం కొరకు పరిగెత్తకుండా, అలాగే మరి ముందుకు సాగుతూ దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నట్లయితే దేవుని దయను పొందుకుంటాము, మనుషుల దయను పొందుకుంటాము. అలాగే ఇతరుల పట్ల మనం కూడా దయగలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేష కనికరాన్ని, కృపను చూపించి నడిపించును గాక. ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, నేను మరి మా ఐశ్వర్యం వెంట పరిగెత్తే వారంగా కాకుండా తండ్రి, మీ చిత్తాన్ని చేస్తూ మీ రాజ్యాన్ని కట్టేవారినిగా, మీ యందు ఆనందించేవారినిగా, మిమ్మల్ని ప్రేమించేవారినిగా తండ్రి, మీ సన్నిధానంలో
కూర్చొని మమ్మల్ని మేము పరీక్షించుకునే వారిగా మమ్మల్ని తయారు చేయండి. వెండి బంగారముల కంటే దయ కోరదగినవి తండ్రి. ఆ విధంగా మరి దేవుని పిల్లలమైనటువంటి మమ్మల్ని తర్బీదు చేయండి, మమ్మల్ని వంచండి, మమ్మల్ని మలచండి, మమ్మల్ని నింపండి. మీ యొక్క కృపతో మమ్మల్ని బలపరచండి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని నా కుమారుడైనటువంటి తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ప్రభా, ఆ విధంగా మీ యందు ఉన్నటువంటి కృపచేత మేము బలపరచబడి ఈ లోకంలో ముందుకు సాగటకు సాయం తెచ్చింది. ఈ లోకంలో ఉన్నవానికంటే మా యందున్నవాడు గొప్పవాడు కనుక తండ్రి, ధైర్యం కలిగి మీ యొక్క పనిలో ముందుకు సాగునట్లుగా కార్యం జరిగించుదురని, ప్రతి విధమైనటువంటి శోధన, బాధ, కష్టం, నష్టం, కన్నీటి సమస్యల నుంచి ప్రజలను విడిపించండి, సాయం దయచేయండి. ఆ యొక్క శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీ యొక్క హస్తము తోడుగా ఉంచి నడిపించుదురని, శ్రమలు దాటే వరకు కూడా మీ కృప చూపించి నడిపించుదురని, బలపరిచి భద్రపరిచి మీ యొక్క రెక్కల నీడన దాయుదురని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.